అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. ప్రియులారా, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. ప్రియులారా, లైఫ్లో ఎదురయ్యే ప్రాబ్లమ్స్ లేదంటే కనుక లైఫ్లో ఎదురయ్యే ఒడిదుడుకులు క్లియర్గా చెప్పాలంటే ఎంతోమంది గొప్పగా పోల్చినటువంటి సందర్భాలు జీవితం అనే ఈ యొక్క ప్రయాణంలో లేదంటే కనుక సముద్రంలో మనం వెళ్తున్నప్పుడు ఎన్నో అలలు తాకుతూ ఉంటాయి. ఎన్నో బలవంతమైనటువంటి మార్పులు మన జీవితంలో చోటు చేసుకునే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇలాంటి కష్టకాలాలలో, ఇలాంటి శ్రమలలో నీతిమంతులుగా ఉండేవాళ్ళు ధైర్యంగా ఉంటారు. అలా కాకుండా ఎవరైతే దుష్టులు అంటే వాక్యానికి విరుద్ధంగా నడుచుకున్న వాళ్ళు ఎలా అయిపోతారు ఎంతకనగానే సమస్యను చూసి వెంటనే పారిపోతారు. అందుకే చూడండి, కొంతమంది ఎక్కడ కూడా నిలకడగా ఉండలేరు, ఎలాంటి పరిస్థితి కూడా ఎదుర్కోలేరు. దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు, దేవుని కొరకు వెళ్తున్నప్పుడు, దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు వచ్చే కొన్ని కష్టాలు అలా వచ్చిన వెంటనే అలా పారిపోతారండి. వెంటనే పారిపోతారు. అది ఎక్కడి నుంచైనా రావచ్చు. అది ఫైనాన్షియల్గా రావచ్చు, లేదంటే కనుక ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలో రావచ్చు, లేదంటే కనుక సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో రావచ్చు, లేదంటే కనుక హెల్త్ పరంగా కావచ్చు. ఏదైనా కానీ దేవుని కొరకు నిలబడాలని నిర్ణయించుకున్నప్పుడు నీవు గనక ఒకవేళ నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని క్రీస్తు అనే పునాది మీద నువ్వు కట్టబడి ఉంటే కనుక ఎటువంటి గాలి విసిరినా, ఎటువంటి తుఫాను వచ్చినా, ఎలాంటి పరిస్థితులు ఏర్పడినా కానీ క్రీస్తుని అంటిపెట్టుకుని నిలబడి ధైర్యంగా పోరాటం చేస్తావు, సాతానుని ఎదురిస్తావు. అలా కాకుండా సాతాన్ని ఎదిరించలేకపోతున్నావంటే, లేదా వచ్చే శోధనను జయించలేకపోతున్నావంటే నీ పునాదిలో ఎక్కడో లోపం ఉంది, నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడో లోపం ఉంది. ఆ లోపాన్ని గుర్తించాలి మనం. ఆ లోపాన్ని గుర్తించి దానిని మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థించి, దేవా, ఈ పరిస్థితుల్లో నుంచి నేను బయటికి రావడం నాకు సహాయం చేయండి. నా ఫౌండేషన్, నా పునాదిలో తండ్రి ఎక్కడైనా కనుక నేను సరిగ్గా కట్టుకోలేకపోయి ఉంటే నాకు సహాయం చేయండి. మనం నిలబడగలగాలి. అందుకే జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిదండి. దేవుని జ్ఞానం మనలో ఉంటేనే ఏదైనా మనం చేయగలం. దేవుని ప్రేమ మనలో ఉండాలి, దేవుని జ్ఞానం మనలో ఉండాలి, దేవునికి సంబంధించిన లక్షణాలు మనలో ఉండాలి. అలా కాకుండా లోక సంబంధమైనటువంటి వాటి మీద కనుక మనం దేవుణ్ణి విశ్వసించి లోక సంబంధమైన వాటి మీద మనం ఆధారపడితే ప్రియులారా, మనం తప్పకుండా వచ్చే క్లిష్టమైన పరిస్థితుల్లో పారిపోవలసిన అవసరం ఉంటుంది. పారిపోతాం. ఎందుకంటే దుష్ట సంబంధమైనటువంటి వేర్లు మనలో ఉన్నాయి కనుక. అందుకే కీర్తన గ్రంథంలో కూడా మనం చూసామనుకోండి, మొదటి కీర్తనలో కూడా ఈ కంపారిజనే చాలా చక్కగా దేవుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. కీర్తన గ్రంథం మనం చూస్తే మొదటి కీర్తనలో 3 నుంచి మనం చూద్దాం. మొదటి కీర్తన 3 నుంచి కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, అతడు ఎవరింతకి 2 నుంచి మనం చూద్దాం. 2 నుంచి మనం చూస్తే, దేవుని ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. అలా చెప్తూ 4వ వచనంలో, దుష్టులు అలాగున ఉండక, చూసారా, గాలిని చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. చిన్న గాలి వస్తే చాలండి, పొట్టు ఎగిరిపోతుంది. గట్టి గింజలు అలాగే ఉంటాయి. దేవుని కొరకు నిలబడేవాళ్ళు, గట్టి గింజలు, స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉన్నటువంటి వాళ్ళు కదలరు. వాళ్ళు దేనికి కదలరు, నిలబడతారు అంతే. అలా కాకుండా నీ ఆత్మీయ జీవితంలో కనుక నువ్వు పొట్టు వలె నువ్వు ఏర్పడితే కనుక, పొట్టు ఎప్పుడు ఏర్పడుతుంది మీరు చెప్పండి? వేస్ట్ మెటీరియల్ అంతా పొట్టుగా మారుతుంది. ఎప్పుడు వేస్ట్ మెటీరియల్, మనం ఎప్పుడు వేస్ట్ పర్సన్స్గా మనం మారిపడతాం, ఎప్పుడు మనం వ్యర్థమైన వారిగా మనం మారిపడతాం? ప్రార్థనలు నిలకడ లేనప్పుడు, వాక్యాన్ని ధ్యానించే విషయంలో నిలకడ లేనప్పుడు, సంఘ కార్యక్రమాలలో నిలకడ లేనప్పుడు, దేవుని పనుల్లో నిలకడ లేనప్పుడు, దేవుని పనులు చేసే విషయంలో నిలకడ, ఏదైనా కానీ నిలకడ, స్థిరమైన మనస్సు లేనప్పుడు, మనం నిలబెట్టినప్పుడే కదా, బైబిల్ని స్థిరంగా చదివినప్పుడే అప్పుడు మన హృదయంలోకి వెళ్తుంది. అలా కాకుండా మనం అసలు ఏదో నామకే వాస్తున్నట్టుగా, ఏదో నామకార్థంగా మనం బైబిల్ చదువుకుంటా, నామకార్థంగా ప్రార్థన చేస్తా, నామకార్థంగా వెళ్తూ ఉంటే మనం ఎప్పటికైనా కానీ అలా దుష్టుల వల్లే మారిపోతాం. అది పొట్టు ఏ విధంగా అయితే గాలి వచ్చిన వెంటనే వెళ్ళిపోతుందో, మన జీవితంలో కూడా సమస్యలు వచ్చిన వెంటనే కనిపించకుండా వెళ్ళిపోతూ ఉంటాం. కనుక అలా ఉండకుండా మనం స్థిరమైన మనస్సు కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి? ఎంతకనగానే వాక్యాన్ని దివారాత్రము ధ్యానిస్తూ ఆ వాక్యంలోని ఆనందాన్ని మనం వెతుక్కోవాలి. నీతిమంతులనే సింహంగా మనం మారాలి, నీతిమంతులుగా మారగలగాలి.
కనుక ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని లైఫ్‌లో వచ్చే దేనికి భయపడకుండా నిలబడాలి. అలాంటి మనసు ప్రతి ఒక్కరూ తెచ్చుకొని దేవుని కొరకు నమ్మకంగా, యథార్థంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందామని ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించిన ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, ఎన్నో లోతైన విషయాలను ఈ డివోషన్స్ ద్వారా మాకు తెలియజేస్తూ మీ చిత్తం ప్రకారం నడిపిస్తున్నందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. మీ ఆలోచన చొప్పున నడిపించండి, మీ కృప చొప్పున బలపరచండి తండ్రి. ఈ డివోషన్స్ తండ్రి అనేక మందికి షేర్ చేస్తున్న మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ బిడ్డలందరికీ మీ కృప చూపించండి, నడిపించండి, సహాయం చేయండి, మీ ఆలోచనలో బలపరచండి తండ్రి. ఈ యొక్క పరిచర్యలో ఎవరెవరైతే సహకారం నిలబడుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారందరికీ మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి తండ్రి. వారు ఎటువంటి ఆర్థిక, ఆరోగ్య, మానసిక పరిస్థితుల్లో కృంగిపోకుండా మీ కృపలోనే స్థిరమైన మనస్సు కలిగి ముందుకు సాగే ధన్యతను తండ్రి అనుగ్రహించండి. ప్రభువా, మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకునే ధన్యతను అనుగ్రహించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.